సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కార్యక్రమం శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయనను వ్యాఖ్యానించారు. సభలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలు మరియు రైతు సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు. పటాన్చెరు నుంచి శంకర్పల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాక ప్రాంతం అభివృద్ధికి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రైతు సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, మహిళా సాధికారతను గౌరవించేది, ఆదరించేది, ఈ రంగాలలో ఆ వర్గాలు అభివృద్ధి చెందితే సమున్నంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా విశ్వసించే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారి నాయకత్వంలో అన్ని రంగాలలో పటాన్చెరుకు గొప్ప చరిత్ర ఉంది. మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్చెరు ప్రాంతం. ఈ పటాన్చెరు ప్రాంతానికి ఆనాడు ఇందిరమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు బిహెచ్ఎల్, బీడీఎల్ పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్చెరు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతోటి మీ అందరి అభిమాన నాయకుడు కాటా శ్రీనివాస్ ఓడిపోయాడు. అది ఓటమి కాదు, రాబోయే కాలంలో ఇదే మీ బలము, ఇదే మీ ఆశీస్సులతోటి ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే మీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి సౌజన్యంగా తెలియజేస్తూ, అందరూ ఐక్యంగా కలిసిమెలిసి కృషి చేయండి, పని చేయండి, ప్రజలతో మమేకం కండి, సేవ చేయండి. పార్టీల మీద సిద్ధాంతాలు, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా అభినందిస్తూనే సెలవు తీసుకుంటారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో అందరు నాయకులు, నిజంగానే ఏ నియోజకవర్గంలో ఇట్లా లేకుండే, అందరు నాయకులు కలిసి ఏకైక వ్యక్తి పేరు చెప్పిన వ్యక్తి శివానందం గారు. అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈరోజు వారు మార్కెట్ కమిటీ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్కి వారికి, వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు.
నేను మంత్రివర్యులు అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్గా సిద్దిపేటలో కూడా ఇట్లనే ప్రాబ్లం ఉండే, దుబ్బాక్లో కూడా ఇదే ప్రాబ్లం ఉండే. కానీ అన్ని చోట్ల కూడా అక్కడ నాయకులతో మాట్లాడి, లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఇక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడే మన ప్రీతం గారు చెప్పినారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అందరినీ కూడా. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేయడం జరిగింది. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. సో అదే తరుణంలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వేయడము, ఇంకా ఇతర పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పినాను, మార్పులు తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఎందుకంటే పటంచెరు నియోజకవర్గంలో ఇంతకుముందు ఇప్పుడే మధు గారు చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ అదొక స్కాము, అన్ని స్కామ్లే మన పటంచెరులో జరిగినాయి. దీన్ని వ్యతిరేకంగా మనం అందరం పనిచేసే అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీని బలపరిచేది అవసరం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ త్వరలోనే ఈ నెల 16, 17, 18 తారీఖు నాడు పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతుంది, ఉమెన్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు మనం సంతోషంగా పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉండి ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివానంద్ గారి మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలు అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అభివృద్ధికై ప్రజల శ్రేయస్సుకై విశ్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వైస్ చైర్మన్ గారు అండ్ సభ్యులు కలిపి ఒకేసారి చేయాలండి. ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే ఇది నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మిగతా మా యొక్క ఇన్ఛార్జి కాటా సింధాన్నకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో ఎంతో నమ్మకం నాపై ఉంచి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పేరు ఎక్కడ కూడా అది కాకుండా నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీకే కాకుండా పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తానని చెప్పి అందరి ముందర మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు పేరు నా కృతజ్ఞతలు ముగిస్తూ